వి5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. గ్రీన్ పార్క్ ఫంక్షన్ హాల్లో సౌత్ ఇండియా కుంఫు కరాటే పోటీలు. ఓవరాల్ ఛాంపియన్షిప్ సాధించిన న్యూ పవర్ కుంఫు విద్యార్థులు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం 16-17 వార్డులో జనసేన ఇన్ఛార్జ్ రెడ్డి సత్యబాబు ఘనంగా జన్మదిన వేడుకలు. అక్కంపేట గ్రామం వద్ద ఆటోలో తరలిస్తున్న గంజాయిని పట్టుకున్న పోలీసులు. గంజాయి పట్టుకున్న ఎస్ఐని పోలీసు సిబ్బందిని అభినందించారు సిఐ సంతోష్. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిరుపేద లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మాలోత్ రామదాస్ నాయక్. తొక్కిసలాట ఘటనలో మహిళను రక్షించలేకపోయానని సీఐ రాజు నాయక్ ఎమోషనల్ అయ్యారు. ఆమెను కాపాడలేదనే బాధ ఇంకా వేధిస్తోంది అని కంటతడి పెట్టుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాబు శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అల్లు అర్జున్ టీం నుంచి తనకు ఎలాంటి సమాచారం లేదని, థియేటర్ యాజమాన్యంతో మాత్రమే కాంటాక్ట్ ఉందని పేర్కొన్నారు. తాను కూడా తొక్కిసలాటలో చనిపోతానని అనుకున్నట్లుగా చెప్పారు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాధ అనిపిస్తుంది సార్. 15 రోజుల నుంచి ఈ సంఘటన నా చేతుల లేదు. పాప మాకు శాంతి కలగాలని, వాళ్ళ కుటుంబానికి ఒక ప్రాణాన్ని కాపాడలేకని ఒక బాధ నాకు ఒక 15 రోజుల నుంచి ఇదే అవుతుంది సార్. ఎందుకంటే నా చేతుల్నే చాలా ట్రై చేసిన సార్. చాలాసేపు తనలైనా నేను మా మౌనిక ఎస్ఐ అసలు చెప్పలేని ఇది సార్. 15 రోజుల నుంచి నా మదిలో మెలుతా ఉంది. ఆ దేవుని భగవంతుల్లా ఆ బాబు కోలుకోవాలని నేను కోరుకుంటున్నాను సార్. ఆ రోజు జరిగిన సంఘటన సార్, మేనేజ్మెంట్కు నేను బ్యాక్ సైడ్ నేను రాసి మేనేజ్మెంట్కి ఇంటిమేషన్ ఇచ్చిన సార్. నాకు పై వాళ్ళ అల్లు అర్జున్ టీం నుంచి మనకు ఎలాంటి ఇంటిమేషన్ లేదు సార్. మా ఓన్లీ మేనేజ్మెంట్ నుంచి విజిట్ అనేది ఉంది సార్. ఆ విజిట్కి నేను మా సీనియర్ ఆఫీసర్తో మాట్లాడి నేను చూసి ఆ 2 థియేటర్లు ఒకటే ప్లేస్లో ఉండడం సార్. ఆ ప్లేస్లో ఉండడం 2 థియేటర్లకు ఒకటే ఎంట్రీ ఒకటే ఎగ్జిట్ సార్. 35 and 70 mm అది పాసిబుల్ కాదానికి అదే పేపర్ కాపీ టు ఎస్హెచ్ఓకి ఒకటి వచ్చింది సార్. దాని బ్యాక్ సైడ్ నేనే నా స్వయాన రైట్ ముందు రాసి మేనేజ్మెంట్కి వెళ్ళిన సార్. వాళ్ళ అల్లు అర్జున్ టీం కాంటాక్ట్ మాకు లేదు సార్. సో మేనేజ్మెంట్ వాళ్ళకి ఇంటిమేషన్ చేయాలి సార్ అది. సో ఇంకోటి సార్, బిఫోర్ 2 hours నుంచి నేను స్ట్రగుల్ చేస్తున్నా. మీడియా మిత్రులు అందరూ ఉన్నారు, చాలామంది, ఒక దాదాపు 100 మంది ప్రెస్సులు ఉన్నారు. 2 hours నుంచి మేము, మా ఎస్ఐ మౌనిక లేడీ ఆఫీసర్, సో ఎంతోగానో ట్రై చేస్తున్నాం క్రౌడ్ ఫుల్ కంట్రోల్ చేయడానికి. సో మేనేజ్మెంట్ మా ఎదురుగానే ఆ గ్రిల్ గిట్స్ ఇరగడము, నేను పడిపోవడం, దేవుని వల్ల అది భగవంతుని ఈ రోజులు ఉన్నామంటే అది ఎవరు ఉన్నాం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే పోతాను అనుకున్నా సార్. ఆ సిచ్యుయేషన్ పల్లెలే ఈ దేశానికి పట్టుకోమలని మహాత్మా గాంధీ అన్నారని గుర్తు చేశారు రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలోని రెడ్ల సంక్షేమ సంఘ భవనంలో నిర్వహించిన జాతీయ గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సు 2024 రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ మరియు ఆలేరు శాసనసభ్యులు బిర్లా ఐలయ్య, భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, డీసీపీ రాజేష్ చంద్రాలతో కలిసి పాల్గొని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. సదస్సులో నిర్వహించిన ప్రదర్శనలు తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కార్పొరేట్ల ఆగమనం వల్ల ఈ దేశంలో ఇప్పటికే సగం పల్లెటూళ్లు పల్లెదనం కోల్పోయి వట్టి ఊర్లుగా మిగిలిపోయాయన్నారు. 10 రాష్ట్రాల్లో ఎరువులు, మందులు లేకుండా సేంద్రీయ వ్యవసాయం చేసే 115 ఉత్తమ రైతుల జంటలకు సదస్సులో పొడమిపుత్ర అవార్డులు అందడం అభినందనీయమన్నారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ నుంచి బస్వాపూర్, గంధమల్ల ప్రాజెక్టుకు నీళ్లు తీసుకొచ్చి జిల్లా సస్యశ్యామలం చేస్తామని మంత్రి అన్నారు. అనంతరం విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ఫేర్ ను సందర్శించారు. ఏర్పాటు చేసి మహాత్మా గాంధీ దృష్టి ఎక్కడ ఉన్నాయి ఒకసారి 15
నిజంగా కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. ఇక్కడ మహాత్మాగాంధీ విగ్రహం భూమాలు చేసాం, అక్కడ విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం. ఆ విగ్రహాల ప్రభావం కూడా కృతజ్ఞతలు, ఈ విగ్రహాల నుంచి దావనాలు కూడా కృతజ్ఞతలు. నిజంగా కూడా ఇలాంటి కార్యక్రమం మహాత్మాగాంధీ పెట్టుకొని రైతు ప్రోగ్రాం చేయడం, రైతుకు మహాత్మాగాంధీ చాలా సంబంధం ఉన్నది. ఆయన రైతుల వల్లే గ్రామ సమాజం జీవిస్తుందని చెప్పేవాడు. అందుకనే నిజంగా నాకు వేరే ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నా ఈ ప్రోగ్రాం చూసిన తర్వాత ఇలాంటి ప్రోగ్రాం జిల్లాలో ఒకటి చేస్తే తప్పకుండా రైతుల్లో చైతన్యం అవుతుంది. నా సహకారం తప్పకుండా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం 16, 17 వార్డులో జనసేన ఇన్ఛార్జ్ రెడ్డి సత్యబాబు జన్మదిన వేడుకలు సత్యబాబు యూత్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ ఈ 2 వార్డుల్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నా అంటూ చూసుకునే సత్యబాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు కలిగించాలని మేమంతా కోరుకుంటున్నామని, అదేవిధంగా కాబోయే మా కౌన్సిలర్ మా సత్యబాబు అని మా వార్డులోనే కాకుండా భీమవరంలోనే జనసేనలో ప్రముఖ పాత్ర వహిస్తున్న ఈయనకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. మా మిత్రుడు, మా శ్రేయభిలాషి, మా జనసేన నాయకుడు రెడ్డి సత్యబాబు గారి జన్మదిన సందర్భంగా అతనికి మా కుర్రాళ్ళ తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ అతను మరిన్ని పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని మా తరపు నుంచి ఆశిస్తూ అతనికి ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ఇంకా మరిన్ని పదవులు చేరుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటూ అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తాను. మా శ్రేయభిలాషి, మా జనసేన నాయకుడు రెడ్డి సత్యబాబు గారి జన్మదిన సందర్భంగా అతనికి మా కుర్రాళ్ళ తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ అతను మరిన్ని పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని మా తరపు నుంచి ఆశిస్తూ అతనికి ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ఇంకా మరిన్ని పదవులు చేరుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటూ అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరుపేద లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు ఎమ్మెల్యే మాలోత్ రామ్దాస్ నాయక్. ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీ అందరి ఆశీస్సులతోని, మీరందరి శక్తితోని ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ముఖ్యమంత్రిగా, మరి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, మంత్రి గారు అన్న శ్రీనివాస్ రెడ్డి గారు, మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు, మన ఎంపీలు రఘురామరెడ్డి గారు, రేణుకా చౌదరి గారు, మరి వీరందరి జిల్లా పక్షాన మీ అందరి ఆశీస్సులతో ఇందిరమ్మ రాజ్యంలో మీ అందరికీ రావాల్సింది వచ్చే దాంట్లో అందరూ పనిచేస్తున్న నేపథ్యంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఏమన్నారో అవన్నీ కూడా ఒకటి ప్రజలు తెస్తా ఉన్నాం. మీరు గెలిపించిన ఏమంటే ఉచిత బస్సు, మీరు గెలిపించిన ఏమంటే ఉచిత కరెంటు, ఉచిత బస్సుకి నెలకి 400 రూపాయలు, మనకు అర్థం కావట్లే, నెలకు 400 రూపాయలు గవర్నమెంట్ మన తరఫున 400 కోట్ల రూపాయలు ప్రభుత్వం మన తరఫున ఆర్టీసీ కడతా ఉంది. ఆర్టీసీ నాకు తెలిసి ఇప్పటికి మూతపడిపోయేది. గత ప్రభుత్వం కేసీఆర్ టైంలో ఆర్టీసీ మొత్తం మూతపడిపోయే పరిస్థితికి వచ్చింది. మరి మన సోదరుల వాళ్ళందరికీ కూడా ఇటు మీ అందరికి ఉచిత బస్సు ఇస్తూ, మీ టికెట్ల డబ్బులు గవర్నమెంట్ కడుతూ, ఇటు ఆర్టీసీ పెద్ద ఎత్తున లాభాలు వచ్చిన పరిస్థితి. ఉచిత కరెంటుకు 400 కోట్లు నెలకి. ఈ దేశంలో ఎక్కడా కూడా ప్రధానమంత్రి మోడీ గారి రాష్ట్రంలో కూడా జరగని రుణమాఫీ 1,00,000 రూపాయలు ఇస్తున్నారని చెప్పేసి కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో 4 సార్లు 4.25 ఇస్తే మన వడ్డీ కూడా పనిచేయాలి. మన నిన్న మన అసెంబ్లీ అదే కూడా ఆయన గారు ఒకేసారి 1,00,000 రూపాయలు ఇచ్చుంటే రాజశేఖర్ గారు ఇచ్చినట్టుగా బ్యాంకులలో మన ఖాతాలో ఒక లెక్కలోకి వచ్చాయి, ఒక పద్ధతిలోకి వచ్చాయి, ఒక సిస్టంలోకి వచ్చాయి. కానీ సంవత్సరానికి 4 దఫాలు ఇచ్చరికి ఆయన గారు ఇచ్చిన డబ్బులు వడ్డీ సరిపోక, ఈ 10 సంవత్సరాల్లో వడ్డీ సరిపోక
ప్రభుత్వం కడతది కదా అని చెప్పేసి కేసీఆర్ అనే నమ్మకం ఉంటే ఆ డబ్బులు ఇలా తడిసిపోయి అసలు వడ్డీ మొత్తం కలిపి 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు అయిన పరిస్థితికి మనం అప్పుల పాలైనాం. ఇవన్నీ గ్రహించి 2 లక్షలు ఇస్తామని చెప్పిన మాట వాస్తవం. 2 లక్షలు ఇస్తామని చెప్పిన మాట ప్రకారం రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీ అందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ అందరికీ 70% వారికి పడ్డది అని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. కొంతమంది పడకపోవచ్చు. దాని తర్వాత అనివార్య కారణాల వల్ల రేషన్ కార్డు లేక అకౌంట్ తప్పు పోయి ఆధార్ కార్డులో పొరపాటు పడి కొంతమంది రాకపోతే మన నవంబర్ 30 తారీఖు కూడా చివరికి అటువంటి ఖాతాలకు కూడా 2700 కోట్ల రూపాయలని మహబూబ్ నగర్ నుంచి మన వైరా నియోజకవర్గం నుంచే 2 లక్షల వరకు మొత్తానికి వేసేసారు. హన్మకొండ జిల్లా సాయంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 19 మంది సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు 4,98,000 రూపాయల విలువైన చెక్కులను భూపాలపల్లె నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలవడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రజాప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే గుర్తు చేశారు. మానవతా దృక్పథంతో సీఎం రేవంత్ రెడ్డి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయాన్ని మంజూరు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. అనంతరం మండలంలోని పలువురు రైతులు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఉచిత వరి విత్తనాల బ్యాగులను ఎమ్మెల్యే అందజేశారు. ఆ ధరణి పోర్టల్ వల్ల మన యొక్క అధికారాలని తీసి వేరే దేశపోనికి అప్పచెప్పి వాడు ఇష్టానుసారంగా మనకు హక్కులను కాలరాసినటువంటి మరి గత ప్రభుత్వం రైతుల హక్కులను కాలరాయడం జరిగింది కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ ధరణిని రద్దు చేసి కాసు కాలంలో పేరు ఎక్కియడం, అదేవిధంగా భూమి ఏదైతే కారజ్ ఖాతా కానీ సీలింగ్ ల్యాండ్ కానీ ప్రభుత్వ భూమి కానీ ఫారెస్ట్ భూమి కానీ ఖరీదు పెట్టి కొనుక్కున్నటువంటి భూమి కానీ ఆ భూములంటే మీకు సర్వే జరిపి పాస్ పుస్తకాలు ఇచ్చి రేపు రైతు భరోసా కానీ యాక్సిడెంట్ అయితే రైతు బీమా కానీ అదేవిధంగా బ్యాంకులో పోతే పంట రుణం వచ్చే విధంగా ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అది భూభారతి. ఆ చట్టము తహసీల్దార్కు ఆర్డీఓలకి అధికారం ఉండే విధంగా, ఇంతకుముందు కలెక్టర్ యొక్క తంబు పెడితే ఓపెన్ అయ్యేది. గతంలో మాదిరిగా మనం భూమి దున్నుకుంటున్నాం, భూమిని నమ్ముకుంటున్నాం, మన బుక్కులేక అనేక అవస్థలు పడ్డాం. అలాంటి ఈరోజు అధికారాలను తహసీల్దార్లకే ఆర్డీఓల. హన్మకొండ జిల్లా ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్కంపేట గ్రామం వద్ద ఆటోలో తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. ఈ సందర్భంగా ఆత్మకూరు సిఐ సంతోష్ వివరాలు వెల్లడించారు. దామరి ఎస్ఐ అశోక్ అక్కంపేట వద్ద వాహనాల తనిఖీలు చేస్తున్న క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన ఆటోను తనిఖీ చేయగా 1100 గ్రాముల ఎండు గంజాయి లభించిందని, దాని విలువ 27,500 ఉంటుందని పేర్కొన్నారు. వరంగల్ నుండి అక్రమంగా ఆత్మకూరుకు తరలించే క్రమంలో గంజాయి పట్టుకున్నట్లుగా నిందితుడు పెద్దాపూర్ గ్రామానికి చెందిన వంశీగాన్ అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలిస్తున్నట్లుగా సీఐ సంతోష్ తెలియజేశారు. ఈ సందర్భంగా గంజాయిని పట్టుకునే ఎస్ఐని పోలీస్ సిబ్బంది సీఐ అభినందించారు. గారు మరియు మా సిబ్బంది అక్కంపేట గ్రామము తమ్మక్క సారక్క ఆర్చ్ వద్ద వరంగల్ నుంచి పెద్దాపురం వచ్చే గ్రామ వాహనాలను తనిఖీ చేస్తుండగా అందాజా 12 గంటల ప్రాంతంలో ఒక ఆటో పోలీసు వారి చెకింగ్ని చూసి ఆటో తిప్పుకొని పారిపోవడానికి ప్రయత్నించగా వెంటనే దామెర్ ఎస్ఐ కె అశోక్ గారు మరియు మా సిబ్బంది ఆ ఆటోని పట్టుకొని అతన్ని విచారించి అక్కడ అందులో ఆటోలో ఉన్నదాన్ని చెక్ చేయగా ఆయన తడబడుతూ సమాధానం ఇవ్వగా ఏమున్నదిరా ఈ బ్యాగ్లో అంటే గంజాయి నేను వరంగల్ నుంచి తీసుకొచ్చి ఆత్మకూరు మండలంలో ఉన్నటువంటి తన మిత్రులకు అమ్ముతున్నానని, అట్టి గంజాయి 1100 గ్రాములు 27,500కు అనీఫ్ అని వరంగల్ గ్రామస్తుడైనటువంటి అతని వద్ద కొనుగోలు చేసి అధిక రేటుకు అమ్మాలని తీసుకొస్తే పోలీసు వారు పట్టుకున్నారనగా వెంటనే మేము ఎంపీడీఓ గారికి ఒక రిక్వెస్ట్ ఇచ్చి అదే పంచులను పిలిపించుకొని ఫోటోగ్రాఫర్ని అదేవిధంగా ఆ తూకం వేసి అతన్ని పిలిపించుకొని అక్కడ ఆ ఉన్నదానిని చెక్ చేయగా దాంట్లో ఘాటైన గంజాయి వాసన వస్తూ గంజాయి ఆకులు పువ్వులు గల ఎండిన గంజాయి ఉండగా అట్టి గంజాయిని మేము తూకం వేస్తే 1100 గ్రాములు రాగా దాని విలువ 27,500 రూపాయలు. అట్టి వ్యక్తిని నిందితుడిని విచారించగా తన పేరు వంశీ అని, తండ్రి పేరు రవి మరియు మన పెద్దాపూర్ గ్రామస్తుడని, తన గత
సంవత్సరం నుంచి గంజాయికి అలవాటు పడి గంజాయి తాగుతూ ఈ మధ్య కాలంలోనే హనీఫ్ అనే అతని దగ్గర నుంచి గంజాయి పర్చేజ్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు అమ్ముతున్నానని అదే రోజు భాగంలో ఈరోజు గంజాయి తీసుకువస్తూ పట్టుబడ్డాన్ని తెలిపినాడు. అట్టి దానిని ఎస్ఐ గారు ఆ పంచనామా నిర్వహించి దరఖాస్తు వచ్చి పోలీస్ స్టేషన్కి ఇయ్యగా కేసు నమోదు చేసుకొని అతనిని ఈరోజు రిమాండ్కు పంపుతున్నాం. హన్మకొండ జిల్లా సాయంపేట మండల కేంద్రంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలను భూపాలపల్లి ఎమ్మెల్యే గంట్రా సత్యనారాయణరావు ఖండించారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ నేతలు నిర్వహించిన నిరసనలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో ప్రతిపక్ష ఎంపీలను ఉద్దేశించి పార్లమెంట్లో అంబేద్కర్ అని పదే పదే ప్రస్తావించడం కంటే అందుకు బదులుగా ఏదైనా దేవుణ్ణి స్మరించుకుంటే స్వర్గం దొరుకుతుందని మాట్లాడడం దేశ ప్రతిష్టతకు మంచిది కాదు అన్నారు. వెంటనే వారి అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయాలని విలువలను మంటగలుపుతున్నారని పార్లమెంట్ సభ్యులు అడగడంతో పార్లమెంటు సభ్యుల మీద అనుచిత వ్యాఖ్యలు ఏదైతే అంబేద్కర్ అంటారు, అంబేద్కర్ బదులు మీరు గుళ్ళో ఉన్న దేవుణ్ణి తలుచుకోండి స్వర్గం పోతారని ఏదైతే మరి మాట్లాడడమో ఇది ప్రజాస్వామ్యాన్ని అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కే విధంగా మంటలు కలిపే విధంగా అంబేద్కర్ వాక్యాలు ఇది ప్రజాస్వామ్యము మొత్తం కూడా తీవ్రంగా ఖండించవలసినటువంటి అవసరం ఉంది. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఏదైతే అంబేద్కర్ని అవమానించిందో ఆయనను వెంటనే క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని భారతదేశ వ్యాప్తంగా కూడా నిరసన తెలిపిన దాన్ని ప్రధానమంత్రి సమర్థించుకునే విధంగా ఈరోజు మాట్లాడము సిగ్గుసేటైనటువంటి విషయం. ఈరోజు వెంటనే అమిత్ షాను క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేసి ఈ దేశానికి క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆయన రాసినటువంటి రాజ్యాంగ విలువల ప్రకారంగానే పేదలు, బడుగులు, బలహీన వర్గాలకు రిజర్వేషన్ కల్పించడమే కాకుండా చట్టసభల్లో అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం పాలకోడేరు ఏఎస్ఆర్ నగర్లో ఒక్కసారిగా పిల్లా పాపలతో రోడ్డెక్కారు. బాధితులు మాట్లాడుతూ గత 50-60 సంవత్సరాలుగా కాపురం ఉంటున్న మమ్మల్ని ఖాళీ చేయాలని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, గతంలో 15 సంవత్సరాల క్రితం దెయ్యాలు వచ్చి ఇల్లు తగలపెడుతున్నాయని, ఇల్లు తగలపెట్టి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేశారని, అప్పుడు ఆ విషయం సద్దుమణిగింది అనుకుంటే ఇప్పుడు గ్రామ రెవెన్యూ అధికారులు వచ్చి గ్రామాన్ని ఉన్నఫలంగా మొత్తం ఖాళీ చేయాలని, లేకపోతే తెల్లవారుజామున వచ్చి వాటర్ కరెంట్ కట్ చేద్దామని బెదిరింపులకు గురి చేస్తున్నారని, బెదిరింపులకు భయపడి పిల్లా పాపలతో తిండి తిప్పలు లేకుండా ఏమవుతుందో తెలియని పరిస్థితిలో ఉన్నామని ఆందోళన చెందుతున్నారు. పై అధికారులు స్పందించి మాకు మా పిల్లలకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నారు. సీతారామన్ నగరమండి. మేము 48 సంవత్సరాల నుంచి ఇక్కడ నివసించుతున్నాం బిడ్డలతో, అప్పుడు ముసలితో, ముగ్గులతో. మా సంస్కారం కొన్ని రోజుల్లో 15 సంవత్సరాల కిందట కొంతమంది వచ్చి ఇలాగే రైతులు ఇబ్బంది పెట్టారు. అప్పుడు కూడా ఇలాగే వెళ్తేనండి ఆపారండి. ఇప్పుడు ఎవరికి మేము అడ్డం లేదండి తండ్రి. మీది ఈ ప్రోగ్రాం మేము పిల్లలు తల్లులు రోడ్డు మీద పడి వారం రోజుల నుంచి కూడు నీళ్ళు లేకుండా ఏడ్చుకొని ఉంటున్నాం తండ్రి. మాకు ఇచ్చిన తలాలు కూడా పోసలేదండి. కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదండి. ఆ ఇచ్చిన తలాలు కూడా కట్టుకుంటామా కోపులా కట్టుకోలేదు కొంతమంది. నేనైతే నాకు 3 ఆడపిల్లలండి. నా భర్త అయితే పనికి వెళ్ళండి. 3 ఆడపిల్లలు నా ఇల్లు కాలిపోతే తండ్రి నేను ఏం చేయాలని 5 సంవత్సరాలు ఇస్తున్నామండి. ఇదిగో మాకు ఏదైనా దారి చూపిస్తారని కొన్నాళ్ళు ఎదురు చూసేవండి. కొన్నాళ్ళు ఎదురు చూసినా సరే మాకు ఏ దారి చూపించలేదని కూలి పనులు చేసుకుని ఏదో మాకు దగ్గర గృహం మేము నిర్మించుకున్నామండి. నిర్మించుకున్నాక సడన్గా వచ్చి 15 సంవత్సరాల క్రితం మీ ఇల్లు తీసేస్తామని అంటే మా పరిస్థితి మేము ఎక్కడికి వెళ్ళమంటే కొంతకాలం సత్యమణిగారండి. కానీ గత 4 రోజులకి సడన్గా వచ్చేసి మీ ఇల్లు కూల్చేస్తామన్నారండి. మాకు కరెంట్ ఇచ్చారండి, సిమెంట్ రోడ్లు పోసారండి, పైపు నీళ్ళు ఇచ్చారండి. ఇవన్నీ ఇచ్చి కూడా మీరు రైతాంగానికి ఏ అర్థం లేవండి. ఏంటంటే వీళ్ళని ఎలా ఖాళీ చేయాలనేసి వీళ్ళు వాటర్ అంతా పాడు చేసేస్తున్నారు. పాడు చేసేసి ఇలా చేస్తున్నారని మా మీద ఫిర్యాదు చేశారండి. ఫిర్యాదు చేసి రైతాంగం ఇలా పూర్తి చేస్తున్నారు, కాలువలు పూర్తి చేస్తున్నారన్నారు. మేము ఎవరికి అధికారికి ఎవరికి అడ్డు లేకుండా మేము రోడ్డు మీద జీవనం చేస్తే సడన్గా వచ్చి మీరు ఎక్కడికి వెళ్తారో వీళ్ళు కూల్ చేస్తాం, మీరు వెళ్తారో మీరు వెళ్ళకపోయినా సరే మీరు ఉన్నా సరే మమ్మల్ని వెళ్ళి పడగొట్టేసి మీ దారి మీరు చూసుకోండి అని మమ్మల్ని సడన్గా రోడ్డు మీద పడేస్తున్నారు.
పేరు మందేశ్వరండి. మేము ఇక్కడ చాలా నేను పుట్టక ముందు నుంచి ఇక్కడ నా తల్లిదండ్రులు చాలామంది ఉంటున్నారు. కానీ మాకు గతంలో ఒకసారి బెదిరించినా ఇలాగే ఇచ్చేస్తే ఆఫ్ చేశారండి. మరి ఎందుచేత మమ్మల్ని బయటికి పంపాలనుకుంటున్నారో మాకైతే తెలియదు. మేమైతే ఎవరికి ఇబ్బంది కలిగైతే ఉండలేదు. కావాలంటే మీ అధికారులు వచ్చి చూసి కూడా ఇక్కడ ఉన్న అధికారులు కావాలని పట్టుకు 10 సార్లు వచ్చి 3 రోజుల కిందట చెప్పారండి ఖాళీ చేయమని. మీకు 3 రోజులు టైం ఇచ్చాం, ఖాళీ చేయలేదు. మళ్ళీ ఇప్పుడు వచ్చి మీకు ఖాళీ చేస్తారా చేయరా, మీకు కరెంట్ ఆఫ్ చేసేస్తాం, నీళ్ళు ఆఫ్ చేసేస్తాం, మీకు వచ్చే అవకాశం లేదని ఇచ్చేస్తున్నారండి. మరి మేము ఎక్కడికి వెళ్ళాలండి పిల్ల తల్లితోటి? నేనైతే అంగవైకల్యాన్ని ఇచ్చిన పెన్షన్తో బతుకుతున్నాను. నా తండ్రి చూస్తే పనికెళ్ళడు, నా తల్లి చూస్తే ముసలి, నాకు ఇంకొక అంగవైకల్య చెల్లెలు ఉంది. వాళ్ళందరినీ పెట్టుకుని నేను ఎక్కడికి వెళ్ళండి? నాకు ఇల్లు అంటూ ఎవరు ఇస్తారు? మేము ఎక్కడ ఉండగలము? మమ్మల్ని ఎవరు దారి చూపిస్తారు? మాకు ఎక్కడ మేము ఉండగలుగుతండి? మేము ఎందుకు మమ్మల్ని ఎందుకు ఈదులు పాలు చేస్తున్నారు? ఉన్న గృహం మీరు గృహం ఇచ్చినా మీరు కట్టించిస్తే కానీ మేము వెళ్ళి కట్టుకునే స్థితిలో మేము లేము. నేను మీరు పంపితే మీరు నిలబెట్టి పంపుతాను కానీ మాకు ఇది లేదు. మాకు ఎందుకు మమ్మల్ని ఈదులు? నాతో పాటు మా ఎంతమంది కుటుంబాలను ఈదులు పెడతారు. చిన్న పిల్లలతో కూడు గుమ్ము లేకుండా, నాన్న నిద్రాహారాలు లేకుండా మేము ఉన్నాము. గతంలో కూడా మమ్మల్ని దెయ్యాలు వచ్చినాయి, ఇల్లు తగలబెట్టి ఎంత ఇబ్బంది పెట్టారు. నేను మీరు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు మాకైతే లేదు. ఎందుకు 10 మంది చేస్తున్నారు మాకైతే? మేము వాళ్ళకైతే ఇబ్బంది కలిగేది ఏమీ చేయట్లేదు. మరి వాళ్ళకి ఏమెందుకు అవుతుందో మాకైతే. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగపేట గ్రామంలోని మౌంట్ కార్మెల్ గ్లోబల్ హై స్కూల్లో బ్రేకింగ్ బ్యారియర్స్ ట్రాన్స్ఫార్మింగ్ లైఫ్ సంస్కృతి ది కల్చరల్ ఫీస్టా యాన్యువల్ డే కార్యక్రమాన్ని 2వ రోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 2వ రోజు కేవీ ప్రదీప్, యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్, తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీస్ పాల్గొనడం జరిగింది. కేవీ ప్రదీప్ మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులు నేడు పుస్తకాల కన్నా సెల్ ఫోన్ల పైన మక్కువ ఎక్కువై చెడు వైపునకు దారితీస్తున్నారు. తల్లిదండ్రులు ప్రతిరోజు పిల్లల్ని గమనించాలన్నారు. విద్యార్థులకు మొబైల్ ఫోన్లు ఇవ్వకూడదని, తల్లిదండ్రులు పిల్లల ముందు ఎలాంటి చెడు కార్యక్రమాలు చేయొద్దని, పిల్లలకు మంచి అలవాట్లు నేర్పించాలని, అదేవిధంగా ప్రతి పాఠశాలలో మంచి ప్లే గ్రౌండ్స్ ఏర్పాటు చేసి విద్యార్థులను బంగారు భవిష్యత్ దేశ రక్షణ కోసం సిద్ధం చేయాలన్నారు. ప్రతిభను చాటున విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మౌంట్ కార్మెల్ యాజమాన్య తల్లిదండ్రులు, పెద్దలు పాల్గొన్నారు. గ్లోబల్ స్కూల్కి ఈ రోజున మేము వచ్చామందరం ఇక్కడ వండర్ఫుల్ కల్చరల్ ఫెస్టివల్ అవుతుంది. ఈరోజు గొప్ప విశేషం ఏంటంటే తెలుగు వాడికి నేను ఆనందించాను. తెలుగుని మర్చిపోతున్న ఈ రోజుల్లో తెలుగుని మైమరిపించేలాగా చేశారు వీళ్ళు. భువన విజయం అనే పిల్లలందరితో ఒక అద్భుతమైన ఒక శీర్షికతో ఒక ప్లేలెట్ చేశారు, ఒక నాటిక చేశారు. చిన్న పిల్లలు అటు పద్యాలు చదువుతూ ఉంటే గుండె ఉప్పొంగిపోయింది. ఇది కదా మన సంస్కృతి, ఇది కదా మన తెలుగు భాష, ఇది కదా మన భాష గొప్పతనం అనిపించింది. ఈ స్కూల్కి ఇలాగే పిల్లల్లో ఉన్న అద్భుతమైన కళా కౌశలాలను బయటికి తీయాలని, ఇలాంటి మంచి స్కూల్స్ సమాజానికి కావాలి. మంచి స్కూల్స్లో పిల్లల్ని గెలిపిస్తే పిల్లల భవిష్యత్తుకి మనం బ్రహ్మాండమైన పునాది వేసిన వాళ్ళు ఉంటామని నేను ఈరోజు తెలుసుకున్నాను. అద్భుతం, నన్ను పిలవడం ఆనందంగా. తుక్కుగూడ మున్సిపాలిటీ కేఎల్ఆర్ కాంగ్రెస్ కార్యాలయంలో క్రిస్మస్ వేడుకల్లో క్రైస్తవ సోదరి మణలతో మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్న లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. కేఎల్ఆర్ మాట్లాడుతూ కులం, మతం వ్యక్తిగతం, భవిష్యత్ తరాలకు తీర్చిదిద్దాలని హిందూ, ముస్లిం, క్రిస్టియన్ పండుగలను ఏటా మా ఇంటి ఆవరణలో నిర్వహిస్తామని తెలియజేశారు. అదే ఆహ్వానంగా భావించి మహేశ్వరం నియోజకవర్గం పాస్టర్లు, క్రైస్తవ సోదరి మణలు, కాంగ్రెస్ నాయకులు ఈ వేడుకలలో పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. మీరందరూ మా పైన ప్రేమతో మా ఇంటికి వచ్చి మీరు నన్ను దీవించడానికి వచ్చినందుకు గాను నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా మరి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇది జరపాలని అక్కడక్కడ జరుపుతున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రోగ్రాం జరపాలని నిర్ణయించడం జరిగింది. అందులో ఎంతమంది అయితే కోఆర్డినేట్ చేసి కోఆపరేట్ చేసి ఇది గ్రాండ్ సక్సెస్ గా మార్చడానికి ప్రయత్నం చేసిన వాళ్ళకందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా పాస్టర్లకు, మీరు నిజంగా సేవకులు, నిజంగా ఈ సొసైటీని మంచి మార్గంలో నడిపించటానికి మీరు ఆదివారము పూజ చేస్తూ మార్గదర్శకులుగా ఉన్నందుకు గాను మీకు అందరికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది కంటిన్యూ చేయవలసిందిగా కోరుతున్నాను.
మంచిని కాపాడటానికి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అని కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ మీకందరికీ తెలుసు, కులం మతం వ్యక్తిగతం, మనమందరము మనుషులం, మనమందరం కలిసి మెలిసి జీవిద్దాం అని బోధన చేసేది మా కాంగ్రెస్ పార్టీ అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఒక క్రిస్టియన్స్నే కాదు, నేను ఇక్కడ ఉన్నంత కాలం క్రిస్టియన్స్ సంబరాలు ప్రతి సంవత్సరం ఇక్కడ జరిపిస్తానని మీకు అందరికీ నేను పంపిస్తాను. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ముస్లిమ్స్ ఏదైతే ఫెస్టివల్ వస్తుందో ఆ ఫెస్టివల్ కూడా ఇదే విధంగా ఘనంగా ఇక్కడ జరిపిస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. హిందువుల పండుగలకన్నిటికి కూడా ఏ ముఖ్యమైన పండుగ సంవత్సరంలో ఉంటుందో ఒక హిందువులది కూడా ఇక్కడ సంబరాల సభ పెట్టిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రీన్ పార్క్ ఫంక్షన్ హాల్లో సౌత్ ఇండియా కుంఫు కరాటే పోటీలు, ఓవరాల్ ఛాంపియన్షిప్ సాధించిన న్యూ పవర్ కుంఫు విద్యార్థులు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం 16-17 వార్డులో జనసేన ఇన్ఛార్జ్ రెడ్డి సత్యబాబు ఘనంగా జన్మదిన వేడుకలు. అక్కంపేట గ్రామం వద్ద ఆటోలో తరలిస్తున్న గంజాయిని పట్టుకున్న పోలీసులు. గంజాయి పట్టుకున్న ఎస్ఐని పోలీసు సిబ్బందిని అభినందించారు సిఐ సంతోష్. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిరుపేద లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మాలోత్ రామదాస్ నాయక్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.